ప్రేమ చూపించిందో లేకపోతే ఆమె ఎందుకనగా మాయ మాటలు చెప్పి పడిపోయాడో వాళ్ళ మధ్య డిస్కషన్ బాగా జరిగింది కాబట్టి అంతకనంగా పెట్టాడు. వాడు తిన్నాడో తినలేదు మ్యాక్సిమం పేరెంట్స్ కూడా చూసుకోలేదు. అంతకనంగా ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు బిల్డింగ్లకి కార్లకి ఆమె బ్యూటీ పార్లర్ కాడికి బాగా పెట్టేసుకుని వాడేసుకుని వదిలేసింది అంతే. ఫస్ట్ వాడికే లేదు బుద్ధి ఫస్ట్. అంటే ఆవిడ వాళ్ళ నాన్న కూడా వచ్చి మొత్తం వాళ్ళ అమ్మ వల్లనే చెడిపోతుంది ఈ అమ్మాయి, వాళ్ళ అమ్మ చెప్పిందే చేస్తుంది అని చెప్పి వాళ్ళ నాన్న అంటున్నారు, హర్షరెడ్డి వాళ్ళ ఫాదర్. అదే ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్య ఏం డిస్కషన్ జరిగిందో ఏం జరిగింది వీళ్ళు డిస్కషన్ చేసుకోవాలి కదా. పేరెంట్స్ ఏదంటే నా కూతురు గొప్పది నా కొడుకు ఇది అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కొడుకులకి ఎవరైతే సపోర్ట్ చేసుకుంటారు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో వాళ్ళకి ఏం తెలియదు కదా. ప్రతిదీ పేరెంట్స్కి చెప్పేస్తున్నారు యూత్ అంతా. అదే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఏం చేసుకున్నారో వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఎవరు చేసినా సరే కంపల్సరీ అమ్మాయి ఇట్లా చేసింది కాబట్టి ఐశ్వర్యడితే తప్పు. కంపల్సరీ ఎంత ఇప్పుడు ఎంత డబ్బు తీసుకుందో ఆ డబ్బు మళ్ళీ ఐశ్వర్య చేతి మీదుగా రిటర్న్ ఇస్తే కొంచెం ఉంటుంది. ఇవ్వాలి, ఎందుకు ఇవ్వదు? ఫస్ట్ తీసుకునేటప్పుడు ఎట్లా తీసుకుందో ప్రేమ అని చెప్పి మాయ అని చెప్పి తీసుకుందో మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి కదా. డబ్బులు ఏమైనా ఉట్టుకొస్తున్నా చెట్లకి ఏమైనా కాస్తున్నాయా? ఎవడైనా కష్టపడుకుని ఎవరికి ఏం రావు కదా. అందులో మళ్ళీ ప్రేమ పెళ్ళి అని చెప్పి దొంగ మాటలు చెప్పి చేస్తే ఎవడైనా ఊనుకోడు. అదే వాడి ప్లేస్లో ఇంకోటి ఉంటే దానికి కంపల్సరీ చంపేసోడాము పక్కా. ఇప్పుడు అంతే కదా, ప్రేమించి పెళ్లి చేసి మోసాలు చెప్తే నన్ను మోసం చేస్తున్నారు నన్ను ఇట్లా చేస్తున్నారు అని చెప్పి చంపేస్తున్నారు అబ్బాయిలు కూడా. కాబట్టి వాడు ఇంకా నయ్యం కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కేసు పెట్టారు. చాలా అదృష్టవంతులు. అంటే అష్యూరెడ్ అంటే ఫేమ్ కాబట్టి ఆమెకు ఒక ఫేమ్ ఉంది కాబట్టి బయటకు వచ్చింది. మిగతా వాళ్ళు కూడా చెప్పుకోలేకపోతున్నారు కొంతమంది, వాళ్ళకి ఎట్లా చెప్తారు మీరు? అన్న విషయం చెప్పాలండి, ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత సినిమా ఏం ఛాన్సులు లేక ఏం లేక ఇండస్ట్రీలో బతకలేక ఉండి ఎవరినో ఒకటి బతలను కొట్టుకొని ప్రేమ పెళ్ళిళ్ళు అని చెప్పేసి డబ్బులు వసూలు చేసుకొని ఇది ఒక కామన్ అయిపోయింది అది. ఎందుకంటే మంచి ఫిగర్ కదా మంచి కదా ఉంది అని చెప్పి ఏదో ఒక మాయ మాటలు పడిపోయి దాని వెనకాల చుట్టూ తిరుగుతూ డబ్బులు వసూలు చేసుకుని ఇది ఒక మంచి ఇది అయిపోయింది అబ్బా. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా అంతే. కాబట్టి దయచేసి మీరు ఏదో కామంలో ఉన్నారు అబ్బాయి అందరూ అంతే. ఫస్ట్ ఒక అమ్మాయి సిన్సియర్గా లవ్ చేస్తుంది అనేది అది కరెక్ట్ కాదు, అర్థమైందా? ఈ రోజుల్లో లేరా సిన్సియర్గా చేసేవాళ్ళు? తప్పు అందుంది, లవ్ లేదు పాడలేదు ఏం లేదు, వాళ్ళు కోవెక్కి కొట్టుకొని వస్తున్నారు బయట అంతే. ఇప్పుడు అంతగా సిన్సియర్ లవ్ చేస్తుంది దాన్ని డబ్బులు తీసుకుని వాడు ఎందుకు కేసు పెట్టేంతవరకు ఎందుకు వస్తాడు? నిజం నా లవరే కదా తీసుకుందిలే అని చెప్పి వాడు అని వదులుకోలేదు కదా. అదే అన్న నిజంగా అమ్మాయి వాడు సిన్సియర్గా లవ్ చేస్తే డబ్బులు తీసుకుని నా లవరే కదా నాదే కదా వాడుకుని ఉంచుకుని ఉంది అది కూడా మంచి హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పి వదిలేసేది కదా. వాడు ఎందుకు కేసు పెట్టాడు? గట్టిగా అదే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే వాళ్ళకి సపోర్ట్ చేయాలి వీళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇద్దరి మధ్య తప్పు మిస్టేక్స్ ఉంటేనే ఇంత దూరం వస్తుంది. వాళ్ళు డిస్కషన్ చేసుకో డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లకి కేసులకి లేకపోతే మటర్లు చేసేస్తున్నారు అంతే. ఏమి లేదు, ఫస్ట్ మనీ 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 సస్తున్నారు. దానివల్ల ఎంత దూరమైనా పోయి వస్తున్నారు. ప్రేమ లేదు బూడిద లేదు పొందలేదు ఏం లేదు. కంపల్సరీ కాము డబ్బు తప్ప ఈ రెండింటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మనుషులు కూడా అసలు ఎవరిని నమ్మినప్పట్లే అందరూ దొంగనప్పట్లే పక్కా చెప్తున్నాయి. ఎవరు అమ్మాయిలైనా అబ్బాయిలు ఎవరు లేదు, ప్రేమ అనేది లేదు. మీరు దయచేసి ఇంకా మోసపోకండి. ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతుంది రోజు రోజుకి. మీరు ఇంకా తెలుసుకోకపోతే మీ కర్మ మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడు. మిమ్మల్ని నమ్ముకునే పేరెంట్స్ మోసపోసి వస్తున్నారు అంతే. థ్యాంక్ యూ.